చెప్పు పొరకలు తీసుకొని బా సీన్ కట్ట లైక్ అంటే చేయర్రి అందరూ కలిసి సీనుకు లైక్ అంటే కొట్టండి దగ్గర పెట్టుకో సీనుకు లైక్ అంటే కొట్టండి సబ్స్క్రైబ్ సీనుకి సబ్స్క్రైబ్ చెయ్యి రాత పట్టి తింటివే స్వామి జూజమాడిన తాములు నువ్వు పెట్టిన మల్లెలంతా ఘమఘమలే పనులు లేక ఏం లేక వర్షాలు లేక కాలువ లేదు మాకు వర్షాలు పడితే తినాలా లేకపోతే లేదు సార్ తాగని మంచి నీళ్ళు కూడా లేపాయి మాకు ఎంత ఇబ్బంది పడుతున్నాము మాట్లాడు ఇదికే పల్లెకి వచ్చిన ఏముంది ఏది వంగి పద్య మైకు ఇగో నువ్వు పట్టుకో ఏమని చెప్పాలా సబ్స్క్రైబ్ చేయమను అది ఏమని చెప్పాలి సబ్స్క్రైబ్ చేయమను మా అవతారాలు బాగుంటాయి అది మీ నారాయణకి సబ్స్క్రైబ్ చేయి అని చెప్పు సీనుకి సబ్స్క్రైబ్ చేసి అని చెప్పు సబ్స్క్రైబ్ సీనుకి సబ్స్క్రైబ్ చెయ్యి అంతే గుడ్డు ఇదిగో నువ్వు చెప్పేందని కోరుకోను లైక్ కొట్టు లైక్ కొట్టమను లైక్ కొట్టమను లైక్ కొట్టమను లైక్ కొట్టమను ఏం కాదు లైక్ కొట్టాను సీనుకి లైక్ అంటే కొట్టండి సీనుకు లైక్ అంటే కొట్టండి దగ్గర పెట్టుకో సీనుకు లైక్ అంటే కొట్టండి నాగత్త దగ్గర పోదాం నువ్వే సేనామి నువ్వే రమ్మన్నది నువ్వే అసలుకి పత్తి బాగా పండాలి పత్తి బాగా పండాలి కాదు అందరికీ షేర్ చేయండి వీడియోలు అందరికంటే షేర్ అంటే చేయరి పొరకలు తీసుకొని చెప్పేదో చెప్పు పొరకలు తీసుకొని బా సీన్ కట్ట లైక్ అంటే చేయర్రి అందరూ కలిసి అస్సలు నేను గమనిలేదు అంత లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మన్నది నువ్వు మల్లేశ్వరత్త కొత్తపల్లి మాట్లాడు నేనేం చెప్పాను అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు నాకు రాదు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు నువ్వు చెప్పాల్సిందే అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్బు కాదు సబ్స్క్రైబ్ నాకు తిరగదు అయ్యేది చెప్పాల్సిందే గంట కొట్టమను అందరూ గంట కొట్టండి వాళ్ళంతా గందరగోళం చెప్పి చేరిగిచ్చి రాత పట్టి తింటివే ఒకటి తీసుకోమని ఒప్పుకుంటుందా తీసుకో ఇస్తే కదా మేమ తెచ్చుకుంది నేను తెచ్చుకుందంటే నువ్వు ఇస్తానని నాకు అప్ప చెప్పు అప్పుడు చెబుతాము బిర్యానీ చేసుకుంటే ఒప్పుకుంటావా మేమ్మ మీ నాన్న గాని ఎవరు గాని ఏమనుకుంటుంది మీ తెచ్చింది మరి ఆ మాట ఒప్పుకుంటావా చిన్నప్పుడు పెంచుకుంది ఎవరు ఏదో ఒకటి మాట్లాడు వీళ్ళ గురించి అసలు ఏంది పొలాలు ఏంది పత్తి తోవడం ఏంది రేట్లు అంతా ఎట్లా ఉన్నాయి పత్తి బాగా రేటు పడాలి ఇంట్లో చెక్కులు పొగా చెక్కులు ఉన్నాయి ఇంట్లో పొగా చెక్కులు ఇంకా అమ్ముడు పోలే తీసపోవాలి ఇంకేం అదిగో నల్లగాడి సీను అదిగో మా విలేజ్ సింగర్ కొంచెం లైన్ ఒక లైన్ పాడిద్ది పాట పాడాల్సిందే ఒక లైను ఏదన్నా ఒక లైను ఒక లైను నేనేం పాడతా పాడు నీకెందుకు దగ్గర పెట్టుకో సరే సరే ఇంకొకరి దగ్గర పోదాం నల్లగాడి సీన్ అరక తోలండి ఇప్పుడు దాకా నల్లగాడి సీను మా విలేజ్ కమెడియన్ అసలు పొజిషన్ ఇగో అసలు ఏంది అసలు పొగ పత్తి పరిస్థితి అని చెప్పు పత్తి పరిస్థితి ఎరదగలు వచ్చింది ఎరదగలు వచ్చిందా రేట్ ఎట్ట పడుతుంది అంటావు ఫ్యూచర్ లో ఏమో 5,000 అంటారు 5,000 మరి నువ్వేందో ఎమ్మటి కోతులు చాలా ఉన్నాయి నువ్వు కోతులకి వేసి అలా బాయ్ అది బాయ్ అన్నమాట బాయిలో నీళ్ళు కూడా ఉన్నాయి నీళ్ళు పోయినాయా ఒక్కనాడైతే పోయా అండి మరి కాలం లేదు నువ్వేం నాడుతున్నావు ఇంకో కదును పాడతావా ఇందాకలా ఆమెకి సిగ్గుపోయిందంటంగా ఇప్పుడు పాట పాడుతుంది ఏం కాదు యాడికి పోవు
ఒట్టి చింతల వనములానే ఒప్పుకోవల చిలుకలు పంచదార పామురములు పంతమాడిన తావులు స్వామి జూజమాడిన తావులు నువ్వు పెట్టిన మల్లెలంతా ఘమఘమలే భామని ఎంత కాంతిగానే భామని నిన్న రాత్రి ధరణిలానే మీరు తెచ్చిన మల్లెలు స్వామి మీరు తెచ్చిన మల్లెలు ఒట్టి చింతల వనములానే ఒప్పుకోవల చిలుకలు పంచదార పామురములు పంతమాడిన తావులు స్వామి జూజమాడిన తావులు నువ్వు కట్టిన చీరలెంత ధగధగలే భామని నిన్న రాత్రి ధరణిలానే మీరు తెచ్చిన చీరలు స్వామి మీరు తెచ్చిన చీరలు ఒట్టి చింతల వనములానే ఒప్పుకోవల చిలుకలు పంచదార పామురములు మీరు పంచదార పామురములు పంతమాడిన తావులు స్వామి పంతమాడిన తావులు నువ్వు తొడిగిన గాజులంతా ధగధగలే భామరా ఎంత కాంతిగన భామరా నిన్న రాత్రి ధరణిలానే మీరు తెచ్చిన గాజులు స్వామి మీరు తెచ్చిన గాజులు మును వెనకపోతే ఏం కాదులే నాగత్తే కాబట్టి పిలిచింది ఏమందులే ఏంది నువ్వు దోచుకునేంది అసలుకి నువ్వు అసలు దోవచ్చునా మళ్ళీ ఏందో ఒక నువ్వు చదువుతావా? మా ఊర్లో పొగాకు చెక్కులు వేసారండి అయితే అవి అమ్ముడు పోలేదంట దాని గురించి చెప్తారంట చెప్పు పొగాకు చెక్కులు వేసాం సార్ ఎంత కష్టపడము రైతు ఎంత బంగపోయి ఎంత బాధపడుతున్నాము ఒకసారి ఆలోచించారా ఎంత అల్లాడిపోతున్నావు వేసి దాని కష్టం కూడా వృధా వెళ్ళకుండా కూలి కూడా రాలేదు సార్ మాకు చెక్కులు ఇళ్ళలో పెట్టుకొని ఉండము తీసుకెళ్ళకపోతే ఈ పత్తి చేలేసి నీళ్ళు లేక తాగను వర్షాలు పడక ఎంత ఇబ్బంది పడుతున్నాము చేలలో ఈ పనులు లేక ఏం లేక వర్షాలు లేక కాలువ లేదు మాకు వర్షాలు పడితే తినాలా లేకపోతే లేదు సార్ తాగను మంచి నీళ్ళు కూడా లేపాయి మా కళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నాము ఏం తినాలా ఎర్రడపాలెం మాది మండలము మంది పుల్లల చెరువు మండలం కదా మాది మండలం పుల్లల చెరువు మండలం కొత్తపల్లె పొగాకు వాళ్ళకి న్యాయం చేయాలా చెక్కులు ఇళ్ళలో పెట్టుకొని ఎంత ఇబ్బంది పడిపోతున్నావు ఆ పొగాకునే నమ్ముకొని ఉండమే ఇవన్నీ ఎవరికన్నా పోతున్నావు దెంగులు వస్తాయి ఏం కాదులే మా ఎందుకు దెంగులు వచ్చేది ఎంత మంచి కోసమేగా చూశారుగా పొగాకు అమ్ముడు పోక ఇళ్లలో అంతే ఉంది పండించిన వాళ్ళే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకు మాట్లాడు బావా నీకు చిన్నప్పుడు ఏదో బావా నీకు చిన్నప్పుడు బాగా వెనపోసేసి చదవపిండి ఆసి రుద్ది పూసింది బావా నీకు అయినా కర్రగానే ఉంటివి ఏమైంది బావా నీకు ఎవరి మేము ఎర్రగా తెచ్చిందా ఇదిగో ఏమైనా అంట పూసింది మా అమ్మ చిన్నపిల్లలకి ఒలి బేలకుండా ఎన్న పుస్తకం బాగా మెత్తగా వస్తుంటే మా అబ్బాయి ఇంకా నల్లగా వచ్చిండు